పాల్ కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ అపాయింట్మెంట్ తనకు అవసరం లేదంటూ చురకలంటించాడు. టీడీపీకి జనసేన అమ్ముడుపోయిందని విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తున్నట్లుగా కేఏ పాల్ ప్రకటించారు. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంటు? బుద్ధి లేని గాడిదలకు తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా, నీ అపాయింట్మెంట్ కావాలా? బుద్ధి లేనివాడు ఎవడో మీ జెండాలు మోస్తారు. కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలమా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే. లోకేష్ ఏమంటాడు?